నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనకి పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ అనేక మొక్కలు కనిపిస్తాయి. వాటిని మనం చూసి ఏవో పిచ్చి మొక్కలు కదని తీసి పారేస్తాం. కానీ వాటి విలువ తెలిస్తే కనుక వాటిని పూజించుకుంటాం. అటువంటి అద్భుతమైనటువంటి ఔషధ మొక్కల్లో ఒకటే తెల్ల గలిజేరు. ఇదే తెల్ల గలిజేరు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి మొక్క. దీన్ని ట్రయాంథమా పోస్టిలోకాస్ట్రమ్ అని అంటారు. ఇది అజోయేసే కుటుంబానికి చెందినటువంటి మొక్క. దీని లాటినామం ట్రయాంథమా పోస్టిలోకాస్ట్రమ్. తెల్ల గలిజేరు అని పిలుస్తారు దీన్ని సాధారణంగా. కొంతమంది గలిజేరు కూర అని అంటారు. అయితే దీనికి ఉన్న సమస్య ఏంటంటే చాలామంది దీన్ని పునర్నవ అనడం కూడా జరుగుతుంది. కానీ కొన్ని ఆయుర్వేద నిఘంటువుల్లో దీన్ని శ్వేత పునర్నవ అని పిలవడం జరిగింది. వాస్తవానికి ఇది పునర్నవ కాదు. మన ఛానల్లో మనం ఇంతకుముందు చూపించుకున్నట్లు ఈ అటుకుమామిడి అని అంటారు, బోహరీవియా డిఫ్యూజా, అది నిజమైన పునర్నవ. ఈ పునర్నవ ఆరిష్ట, పునర్నవాది మందూరు, పునర్నవ కషాయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ తెల్ల గలిజేరు ఉండదు. అయినప్పటికీ ఇది మంచి ఔషధ మొక్కే. కానీ దీనికి విభిన్నత ఉంది. కాబట్టి ఈ అటుకుమామిడిని చూసి తెల్ల గలిజేరుని చూసి కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని మీకు చూపించబోతున్నాం. దీని లక్షణాలు ఏంటంటే ఇది వేరు ఈ స్థానంలో ఉంటే ఇక్కడ నుంచి ఒక 30 సెంటీమీటర్స్ స్ప్రెడ్ అవుతుంది. చాలా ఎక్కువ దూరం అనేది స్ప్రెడ్ అవ్వదు. తర్వాత ఈ వేరు బలహీనంగా ఉంటుంది. ఈ వేరు చాలా బలహీనంగా ఉంటుంది. భూమిలోకి తక్కువ లోతులోనికి ఇది దూరుకుపోతుంది అన్నమాట. దీన్ని చేతితో పీకేస్తే వేరుతో పాటు బయటకు వచ్చేస్తుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే ఈ స్టెమ్ నుంచి ప్రతి కనుపు నుంచి కూడా ఈ పుష్ప వృంతము లేకుండా నేరుగా పుష్పము అనేది ఈ కనుపు భాగంలో నేరుగా పుష్పం రావడం అనేది జరుగుతుంది. ఈ పుష్పం రంగు తెలుపు రంగులో ఉంటుంది. అందుకే దీన్ని తెల్ల గలిజేరు అని అంటారు. చూడండి, ఇక్కడ ఈ కనుపు భాగంలో ఈ పుష్పం అనేది వస్తుంది. ఎక్కడి నుంచి అయితే శాఖలు మొదలవుతాయో అదే భాగంలో పుష్పం కూడా రావడం జరుగుతుంది. దీనికి పుష్పవృంతం కానీ ఏమీ కనిపించదు. అందులోనే పుష్పం అని ఉండి తర్వాత అది రాలిబడిపై విత్తనాలు రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఏకవార్షిక మొక్క. ఏ ఏటాకి ఆ ఏట పుట్టి గిడుతూ ఉంటుంది. దీన్ని మన పల్లెటూరులో కూరగా వండుకొని తినే లక్షణం అనేది ఉండేది. దీన్ని పప్పు కూరగా వండుకొని తినొచ్చు. చాలా అద్భుతమైన రుచిగా ఉంటుంది. ఈవెన్ రైతు బజార్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇది లభించడం అనేది జరుగుతుంది. ఇది కూడా దీని ఆకు చాలా మెత్తగా సున్నితంగా ఉంటుంది. ముట్టుకుంటే కనుక చాలా సున్నితంగా ఉంటుంది. ఎటువంటి వాసన కూడా లేకుండా చాలా స్వచ్ఛంగా ఉండేటటువంటి ఆకు. ఇది మెత్తగా ఉంటుంది. తర్వాత ఇది ఆ రెండు మొక్కలు మనకి ఈ తెల్ల గలిజేరు అటుకుమామిడి రెండు కూడా ఒకలాగే ఉంటాయి. ఈ తెల్ల గలిజేరు మొక్క యొక్క ఔషధ లక్షణాల గురించి మనం చర్చించుకుందాం. ఇది మనకి పచ్చకామర్లు అనేటటువంటి సమస్య గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ఆకు యొక్క రసాన్ని తీసుకొని పెరుగుతో కలిపి వారం రోజుల పాటు తీసుకుంటే కనుక ఈ పచ్చకామర్ల సమస్య నుంచి సులభంగా బయటకు రావచ్చు. కానీ ఈ వారం రోజులు కూడా కేవలం చప్పటి పచ్చాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉప్పు కారం వేసుకోకుండా చప్పటి పచ్చాన్ని తీసుకుంటూ తింటూ ఉండి ఈ రసాన్ని పెరుగులో వేసుకొని పరగడుపును తీసుకుంటే కనుక చాలా బాగా ఆ కామర్ల సమస్య నుంచి ఇది మనకు కాపాడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు, క్రోనిక్ రీనల్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా సంతానలేమి, యోనిసూల లాంటి స్త్రీల వ్యాధులకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ వేరుని సేకరించుకొని దీన్ని ఎండబెట్టి చూర్ణంగా చేసుకొని పళ్ళ పొడి చేసుకుంటే కనుక ఈ పండ్ల నొప్పులు, పండ్ల తీపులు, పండ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ళ వాపు లాంటి లక్షణాల నుంచి ఇది మనకి కాపాడుతుంది. అదేవిధంగా ఈ వేలని మనం సేకరించుకొని బాగా మట్టి లేకుండా మనం శుభ్రపరుచుకొని ఈ వేలని మనం ఎండబెట్టి నిల్వ ఉంచుకోవాలి. ఈ వేల యొక్క తాజా కానీ ఎండబెట్టిన వేలు కానీ తీసుకొని కషాయం చేసుకుంటే కనుక ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి సమస్య నుంచి చాలా బాగా ఇది మనకు బయటపెడుతుంది. ఈ మధ్యకాలంలో
ఈ కంప్యూటర్ల వాడకము, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానంతో పనులలో ఒత్తిడి ఎక్కువ పెరిగిపోయి చాలామందికి నిద్ర కలగటంక స్టిరాయిడ్ మాత్రలు వేసుకుంటున్నారు, నిద్ర మాత్రలు వేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదం. కాబట్టి వాటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా ఈ వేరు కషాయం తీసుకుంటే, పాదాభ్యంగం లాంటివి చేసుకుంటే కనుక చాలా చక్కగా మనం ఈ నిద్ర సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే మడమ నొప్పి చాలామందికి వస్తుంటుంది. అటువంటి సందర్భంలో ఈ నూనెలో ఈ వేరు కషాయాన్ని, నూనెని మరిగించి నూనెని తయారు చేసుకొని ఈ వేరు యొక్క ముద్దని కూడా అందులో కలిపి రెండు బాగా మిక్స్ చేసి ఈ పాదాలకు కనుక మనం అప్లై చేస్తే ఈ మడమ నొప్పుల నుంచి మనకి ఇది రక్షిస్తుంది. అలాగే ఆమవాతం అంటే మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాక శరీరంలో పేరుకుపోతుంది. అటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే దీని యొక్క వేరు కషాయాన్ని తీసుకుంటే ఆమవాతం సమస్య నుంచి ఇది రక్షిస్తుంది. కీళ్ళ నొప్పులు, కీళ్ళల్లో వాపు రావటం, దాంతోపాటు జ్వరము, కీళ్ళ భాగంలో ఎరుపు రంగు రావటం, అలాగే పుల్లని తేనుపులు రావటం, అజీర్తి, కడుపు పెద్దగా అయిపోవడం లాంటి సమస్యలకి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే చాలామందికి ఈ ప్లేహ వృద్ధి అంటారు, స్ప్లీనో మెగాలే. ఈ ప్లేహం అనేది ఎక్కువగా టాక్సిన్స్ చేరిపోయి పెద్దదిగా మారిపోయేటటువంటి సందర్భంలో దీని యొక్క వేరుని పసగడుగు అంటాం మనం. బియ్యం అన్నం వండేటప్పుడు ఈ బియ్యాన్ని మనం కడిగేటప్పుడు మనకి నీరు వస్తుంది, మనం దాన్ని బయటికి పారబోస్తాం. అట్లా కాకుండా ఆ నీటిని తీసుకొని ఈ వేరుని గంధంలాగా నూరి ఆ నీటిలో ఈ వేరు ముద్దని కలిపేసుకొని తాగితే కనుక చాలా అద్భుతంగా ఈ స్ప్లీనోమెగాలే సమస్య నుంచి ఇది మనకు రక్షిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, దీని యొక్క శాస్త్రనామం ట్రయాంథమా పోర్చులోకాస్టమ్. ఇది అజోయేసే కుటుంబానికి చెందినటువంటి మొక్క. దీన్ని మన గ్రామాల నుంచి సేకరించుకొని దీని ఔషధంగా మనం ఉపయోగించుకుందాం. భావితరాలకి విద్యను మనం అందిద్దాం.